So now we are going to see the chapter regarding principles of inheritance and variation. It is the chapter 5. Okay, in this chapter we are going to cover regarding Mendel's law of inheritance and inheritance of one gene, inheritance of two genes. సో ఇప్పుడు ఇన్హెరిటెన్స్ ఆఫ్ వన్ జీన్ అంటే మోనోహైబ్రిడ్ క్రాస్, మనం దీంట్లో ఒకే క్యారెక్టర్ని తీసుకుంటున్నాం. ఇన్హెరిటెన్స్ ఆఫ్ టూ జీన్స్ అంటే డైహైబ్రిడ్ క్రాస్, అంటే టూ జీన్స్ని ఒకేసారి తీసుకుంటే మనకి ఎలాంటి డిఫరెన్సెస్ కనిపిస్తాయి అని. తర్వాత సెక్స్ డిటర్మినేషన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్స్ తీసుకుంటే ఫాదర్ ఈజ్ ద సెక్స్ డిటర్మినేటర్, అంటే ఒక పుట్టే బేబీ బాయ్ ఆర్ గర్ల్ అని చెప్పేది ఫాదరే. సో బికాస్ ఫాదర్ నుంచి టూ డిఫరెంట్ జీన్స్ వస్తాయి, టూ డిఫరెంట్ క్రోమోజోమ్స్ వస్తాయి, మదర్ నుంచి వన్ సేమ్ టైప్ ఆఫ్ క్రోమోజోమ్స్ వస్తాయి. కాబట్టి అలానే అన్నిట్లోనూ ఫాదర్ అవ్వరు, కొన్నిట్లో మదర్ అవుతారు, కొన్నిట్లో నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ అవుతాయి. అలా డిఫరెన్సియేషన్ తీసుకుంటాం. ఇక్కడ మిటేషన్ అంటే మనకేంటంటే సడన్ చేంజ్ ఇన్ జీన్ ఆర్ ఇన్ క్రోమోజోమ్. సో డ్యూ టు సమ్ సెల్ డివిజన్ అప్పుడు ఈ కోడింగ్ రెప్లికేషన్ అప్పుడు కోడింగ్లో ఏదన్నా ఇష్యూ ఉంటే దానివల్ల వచ్చే చేంజ్ని మనం మ్యూటేషన్ అంటాం. మ్యూటేషన్లో మనకి చాలా రకాల మ్యూటేషన్స్ ఉన్నాయి, క్రోమోజోమల్ ఉన్నాయి, జీన్ మ్యూటేషన్స్ ఉన్నాయి. సో దాన్ని బేస్ చేసుకొని మనకి జెనెటిక్ డిజార్డర్స్ ఉన్నాయి. సో జెనెటిక్ డిజార్డర్స్ అంటే ఏంటి? సో జెనెటిక్ డిజార్డర్స్లో మనం ఇందులో మనకి తెలిసిన కొన్ని రెసెసివ్, డామినెంట్ ఏవి ప్రతిసారి ఎవ్రీ జనరేషన్కి ఫార్వర్డ్ అవుతాయి, ఏవి కొన్నిసార్లు కొన్ని జనరేషన్ మిస్ అయ్యి ఇంకో జనరేషన్కి వస్తాయి, వీటి గురించి చూడడమే జెనెటిక్ డిజార్డర్స్. ఇప్పుడు ద వెరీ ఫస్ట్ బిగినింగ్ ఆఫ్ ద చాప్టర్, హ్యావ్ యూ ఎవర్ వండర్డ్ వై ఎలిఫెంట్ వాజ్ ఆల్వేస్ గివెన్ బర్త్ ఓన్లీ టు బేబీ ఎలిఫెంట్? ఎలిఫెంట్ పుట్టించే ఎలిఫెంట్ కూడా అన్ని ఎలిఫెంట్ ఫీచర్స్ లానే ఉంటాయి. నాట్ ఆర్ సమ్ అదర్ యానిమల్, వేరే యానిమల్ లాగా ఎలిఫెంట్ పుట్టించలేదు. అండ్ మ్యాంగో సీడ్ని మనం ప్లాంట్ చేస్తే వేరే ప్లాంట్ రాదు, ఓన్లీ మ్యాంగో ప్లాంట్ మాత్రమే వస్తుంది. సో గివెన్ దట్ దే డూ దట్ ఆల్ ద ఆఫ్ స్ప్రింగ్స్ ఆర్ ఐడెంటికల్ టు దేర్ పేరెంట్స్, అలా అని పుట్టే ప్రతి ఆఫ్ స్ప్రింగ్ వాటి యొక్క పేరెంట్స్కి ఐడెంటికల్గా ఉంటాయా? అస్సలు ఉండవు. సో పేరెంట్స్కి ఐడెంటికల్గా ఉండవు, ఎందుకంటే మనం అంటే ఏంటంటే మిక్స్డ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆఫ్ బోత్ ఫాదర్ అండ్ మదర్ నుంచి ఫాదర్ నుంచి వచ్చిన క్యారెక్టర్స్ మిక్స్ అయితే ఒక ప్రోడక్ట్ వస్తుంది, అదే మనం. ఎందుకంటే వీఆర్ ద ప్రోడక్ట్స్ ఆఫ్ సెక్షువల్ రీప్రొడక్షన్, సో వీఆర్ ద ప్రోడక్ట్స్ ఆఫ్ వేరియేషన్. ఆర్ డు దే షో డిఫరెన్సెస్ ఇన్ సమ్ ఆఫ్ దేర్ క్యారెక్టర్స్? కొన్ని క్యారెక్టర్స్లో అవి డిఫరెన్సెస్ చూపిస్తాయి. ఎందుకంటే రెండు కలిపి వస్తే వేరే రకమైనవి కూడా రావచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మదర్ ఏ పాజిటివ్, ఫాదర్ బి పాజిటివ్, అప్పుడు పుట్టే బేబీ ఏబీ పాజిటివ్ కూడా రావచ్చు, అంటే డిఫరెంట్ ఫ్రమ్ ఫాదర్ అండ్ డిఫరెంట్ ఫ్రమ్ మదర్ కూడా వస్తాయి. హ్యావ్ యూ ఎవర్ వండర్డ్ వై సిబ్లింగ్స్ సమ్టైమ్స్ లుక్ సో సిమిలర్ టు ఈచ్ అదర్? మనకి సిబ్లింగ్స్ కొన్నిసార్లు సేమ్గా అనిపిస్తారు, సో కొన్నిసార్లు చాలా డిఫరెంట్గా అనిపిస్తారు. ఇవేంటంటే ఒక్కొక్క గ్యామెట్ ఒక్కొక్క డిఫరెంట్ వేరియేషన్స్ని కలిగి ఉంటుంది కాబట్టి. ఆర్ సమ్టైమ్స్ ఈవెన్ సో డిఫరెంట్. దే ఆర్ సెవరల్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఆర్ డీల్ విత్. దీని నుంచి బేస్ చేసుకుంటే మనకి చాలా క్వశ్చన్సే వస్తాయి. సైంటిఫికల్లీ ఈ బ్రాంచ్ ఆఫ్ బయాలజీనే మనం ఏమంటామంటే జెనెటిక్స్ అంటాం. సో ఈ సబ్జెక్ట్ ఏం డీల్ చేస్తుంది అంటే మనకి ఇన్హెరిటెన్స్ యాజ్ వెల్ యాజ్ వేరియేషన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఫ్రమ్ పేరెంట్స్ టు ఆఫ్ స్ప్రింగ్స్. సో పేరెంట్స్ నుంచి ఆఫ్ స్ప్రింగ్స్కి మనకి ఎలా డిఫర్ అవుతాయి క్యారెక్టర్స్ అనేవి చెప్తాయి అన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే అండ్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే ఈస్ ద ప్రాసెస్ ఇన్ విచ్ క్యారెక్టర్స్ ఆర్ పాస్డ్ ఫ్రమ్ పేరెంట్ టు ప్రోజెనీ. పేరెంట్ టు ప్రోజెనీ ఏ క్యారెక్టర్స్ పాస్ అవుతాయి అని చెప్పేదే ఇన్హెరిటెన్స్. సో దీనికి చాలాసార్లు నీట్లో అడిగిన క్వశ్చను ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి అని. పేరెంట్ నుంచి పిల్లలకి ఎలా ఏ క్యారెక్టర్స్ పాస్ అవుతాయి అనేది ఇట్ ఈస్ ద బేసిస్ ఆఫ్ హెరిడిటరీకి ఇదే మెయిన్ బేసిస్ అన్నమాట. వేరియేషన్ అనేది ఎంతవరకు పిల్లలు పేరెంట్స్ తోటి డిఫర్ అవుతారు అని చెప్పేది వేరియేషన్. ఎంత వేరియంట్గా పుట్టారు, ఎంత డిఫరెంట్గా పుట్టారు అని చెప్పేదే వేరియేషన్. సో మనకి ఇక్కడ ఇన్హెరిటెన్స్ డెఫినేషన్ ఇంపార్టెంట్, ఎట్ ద సేమ్ టైం వేరియేషన్ డిఫరెన్షియేషన్ కూడా ఇంపార్టెంట్. హ్యూమన్స్ న్యూ ఫ్రమ్ ఎర్లీ యాజ్ 18,000 to 8,000 to 1000 BC ముందే మనకి హ్యూమన్స్ ఉన్నారనమాట. సో దట్ వన్ కాజెస్ వాజ్ హిడెన్ ఇన్ సెక్షువల్ రీప్రొడక్షన్. మనకి ఈ సెక్షువల్ రీప్రొడక్షన్ వల్లే ఈ వేరియేషన్ వస్తుందని మనకి 8,000 to 1000 ఈ BC ముందే తెలుసు. దే ఎక్స్ప్లాయిటెడ్ దిస్ వేరియేషన్ న్యాచురల్లీ
present in wild population of plants and animals. సో కొన్ని సెలెక్టివ్ బ్రీడ్స్ని సెలెక్ట్ చేసి సో అండ్ ఆ సెలెక్ట్ చేసిన ఆర్గానిజమ్స్ని మనకు కావాల్సిన డిజైరబుల్ క్యారెక్టర్స్ వస్తున్నాయో లేదో అని చెప్పి బ్రీడ్ చేసి కనుక్కున్నారనమాట ఇలాగా. ఫర్ ఎగ్జాంపుల్ అది ఆర్టిఫిషియల్ సెలెక్షన్ అవ్వచ్చు, కానీ డొమెస్టికేషన్ ఫ్రమ్ యాన్సెస్ట్రల్ వైల్డ్ కౌస్, అంటే మనకి వైల్డ్ కౌస్ ఉంటాయి, వాటి క్యారెక్టర్స్ మనకి నార్మల్గా కూడా కావాలి వాటి కోసం. సో వెల్ నోన్ ఇండియన్ బ్రీడ్ ఏంటంటే సహీవాల్ కౌస్ ఇన్ పంజాబ్. సో we must however recognize that they are our ancestors, knew about inheritance of characters ఇంకా వేరియేషన్. దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవ్వాలంటే మన పూర్వీకులకి ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, వేరియేషన్ అంటే ఏంటో తెలుసు క్లియర్గా. దే హ్యాడ్ వెరీ లిటిల్ ఐడియా అబౌట్ సైంటిఫిక్ బేసిస్ ఆఫ్ దిస్ ఫెనామినాన్. వాళ్ళకి సైంటిఫిక్ ఐడియా గురించి సైంటిఫికల్గా వాళ్ళకి పెద్ద ఐడియా లేకపోవచ్చు, కానీ పేరెంట్స్ నుంచి పిల్లలకి ఇలా క్యారెక్టర్స్ వెళ్తాయని అండ్ పుట్టే పిల్లలు కొంచెం పేరెంట్స్కి డిఫరెంట్గా వేరియేషన్తో పుడతారని కూడా వాళ్ళకి తెలుసు అనమాట. సో ఇప్పుడు మనం చూస్తే సో గ్రిగర్ జాన్ మెండల్, సో ఈయన పాస్టర్ యాక్చువల్గా, ఈజ్ అ మ్యాథమెటిషియన్. ఈయన సో యూజువల్గా మనకి హైబ్రిడైజేషన్ ఎక్స్పెరిమెంట్స్ అనేవి కండక్ట్ చేశారు. దేని మీద కండక్ట్ చేశారు అంటే గార్డెన్ పీ మీద కండక్ట్ చేశారు. సో ఈ గార్డెన్ పీ ప్లాంట్లో అతను సెలెక్ట్ చేసుకున్న క్యారెక్టర్స్ వచ్చి 7 అనమాట. సీడ్ షేప్ ఇది డామినెంట్. దేన్ని మనం డామినెంట్ అని పిలుస్తామంటే ఏదైతే నెక్స్ట్ జనరేషన్కి వెళ్తుందో అది డామినెంట్, ఏదైతే నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళకుండా ఇంకొక జనరేషన్కి, ఒక జనరేషన్ని స్కిప్ చేసి ఇంకో జనరేషన్కి వెళ్తుందో అది రెసెసివ్ అనమాట. సో రెసెసివ్ అంటే ఏంటంటే మనకి F1 జనరేషన్లోని పిల్లలకి ఈ క్యారెక్టర్స్ రాకపోతే అవి రెసెసివ్. సో సీడ్ కలర్లో ఎల్లో ఇంకా రౌండ్, ఎల్లో ఇంకా గ్రీన్. సో ఎల్లో ఈజ్ డామినెంట్, గ్రీన్ ఈజ్ రెసెసివ్. అండ్ ఇంకా ఫ్లవర్ కలర్లో వైలెట్, సో వైలెట్ ఈజ్ డామినెంట్ అండ్ వైట్ ఈజ్ రెసెసివ్. పాట్ షేప్కి వచ్చేసరికి ఫుల్ ఈజ్ డామినెంట్, కన్స్ట్రిక్టెడ్ ఈజ్ రెసెసివ్. అండ్ పాట్ కలర్ గ్రీన్ అండ్ డామినెంట్ వచ్చి గ్రీను, రెసెసివ్ వచ్చి ఎల్లో. సో యూజువల్గా ఇక్కడ ఏంటంటే మనకి మెయిన్గా వచ్చే డిఫరెన్స్ సీడ్ కలర్లోను పాట్ కలర్లోనూ ఉంటుంది. సో యూజువల్గా సీడ్ కలర్ అనేది మనకి ఎల్లో డామినెంట్, గ్రీన్ రెసెసివ్. పాట్ కలర్లో గ్రీన్ డామినెంట్, ఎల్లో రెసెసివ్. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా చూసుకోండి. అలానే ఫ్లవర్ పొజిషన్, సో యాక్సియల్ ఈజ్ డామినెంట్, టర్మినల్ ఈజ్ రెసెసివ్. అలానే స్టెమ్ హైట్, టాల్ ఈజ్ డామినెంట్, డ్వార్ఫ్ ఈజ్ రెసెసివ్. ఓకే, ఇలా 7 క్యారెక్టర్స్ని కన్సిడర్ చేశారు. ఇవి ఎలా రిమెంబర్ చేసుకోవాలంటే మనకి రూట్, స్టెమ్, లీవ్స్, ఫ్లవరు, ఫ్రూట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనము ఫస్ట్ మెయిన్గా రూట్స్ గురించి మనం ఏం మాట్లాడట్లేదు కాబట్టి స్టెమ్ చూద్దాం. స్టెమ్లో టాల్ ఈజ్ డామినెంట్, డ్వార్ఫ్ ఈజ్ రెసెసివ్. అండ్ దాని తర్వాత స్టెమ్ మీద మనకి ఏముంటాయి, ఫ్లవర్స్ ఉంటాయి. ఫ్లవర్ పొజిషన్ యాక్సియల్ ఈజ్ డామినెంట్, టర్మినల్ ఈజ్ రెసెసివ్. ఈ ఫ్లవర్ ఏమవుతుంది మనకి, ఫ్లవరు యాక్సియల్ ఈజ్ డామినెంట్, టర్మినల్ ఈజ్ రెసెసివ్. అలానే ఫ్లవర్ కలర్ వైలెట్ ఈజ్ డామినెంట్ అండ్ వైట్ ఈజ్ రెసెసివ్. ఫ్లవర్ కాస్త ఫ్రూట్ అవుతుంది. ఫ్రూట్ అంటే ఇది, ఫ్రూట్లో పాట్ కలర్ గ్రీన్ ఈజ్ డామినెంట్, ఎల్లో ఈజ్ రెసెసివ్. పాట్ షేప్ ఫుల్ ఈజ్ డామినెంట్, కన్స్ట్రిక్టెడ్ ఈజ్ రెసెసివ్. ఫ్లవర్ గురించే మనకి 2 క్యారెక్టర్స్ ఉన్నాయి, ఒకటి ఫ్లవర్ పొజిషను, ఇంకొకటి ఫ్లవర్ కలరు, ఇంకొకటి పాట్ షేపు, పాట్ కలరు, ఇలా 2 ఉన్నాయి. దాని తర్వాత ఫ్రూట్లో కూడా మళ్ళీ 2 ఉన్నాయి, సీడ్ కలరు, సీడ్ షేపు. సీడ్ కలర్ ఎల్లో ఈజ్ డామినెంట్, గ్రీన్ ఈజ్ రెసెసివ్. సీడ్ షేప్ రౌండ్ ఈజ్ డామినెంట్, వ్రింకిల్డ్ ఈజ్ రెసెసివ్. సో ఇట్ ఈస్ డ్యూరింగ్ ద mid-19th centuryలో ఏమైందంటే మనకి హెడ్ అవే వాజ్ మేడ్ ఇన్ అండర్స్టాండింగ్ ద ఇన్హెరిటెన్స్ అంటే ఏంటో అర్థం చేసుకున్నాం అనమాట. గ్రిగర్ జాన్ మెండల్, సో వీ హ్యావ్ టు అండర్లైన్ దిస్. సో కండక్టెడ్ హైబ్రిడైజేషన్ ఎక్స్పెరిమెంట్. హైబ్రిడైజేషన్ అంటే అర్థం ఏంటంటే మనం 2 వేరు రకాలని, కంప్లీట్గా వేరు రకాలని క్రాస్ చేస్తే వచ్చే పిల్లల్ని హైబ్రిడ్ వెరైటీస్ అంటారు. సో ఈ ఎక్స్పెరిమెంట్స్ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా కండక్ట్ చేశారు అంటే 1856 నుంచి 1963 దాకా. ఈ ఇయర్ చాలా ఇంపార్టెంట్. 1856 నుంచి 1863 దాకా, అంటే 7 years టైం పట్టిందనమాట. దేని మీద, పైసం సెటైవం గార్డెన్ పీస్ మీద. సో ప్రపోజ్డ్ లా ఆఫ్ ఇన్హెరిటెన్స్.
సో వీటి నుంచి ఈ ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేసిన తర్వాత లా ఆఫ్ ఇన్హెరిటెన్స్ని ఆయన ప్రపోజ్ చేశారనమాట. డ్యూరింగ్ మెంటల్ ఇన్వెస్టిగేషన్స్లో ఇన్హెరిటెన్స్ ప్యాటర్న్లో ఇట్ వాస్ ఫస్ట్ టైం దట్ స్టాటిస్టికల్ అనాలిసిస్ ఇంకా మ్యాథమెటికల్ లాజిక్ని ఏం చేశారంటే మనకి బయాలజీలో అప్లై చేశారనమాట. వెరీ ఫస్ట్ టైం స్టాటిస్టికల్ అనాలిసిస్ ఇంకా మ్యాథమెటికల్ లాజిక్స్. ఈయన ఎక్స్పెరిమెంట్స్లో అతను తీసుకున్నది ఏంటంటే లార్జ్ శాంపుల్ సైజ్ అండ్ హ్యావ్ గ్రేట్ క్రెడిబిలిటీ టు ద డేటా దట్ హీ కలెక్టెడ్. ఆయన డేటాకి చాలా ప్రాముఖ్యత ఉంది. తర్వాత ఫ్యూచర్ స్టడీస్ అన్నిట్లోనూ ఇతని డేటా చాలా దగ్గర వాడుకున్నారు. ఆల్సో ద కన్ఫర్మేషన్ ఆఫ్ హిస్ ఇంటర్ఫరెన్స్ ఫ్రమ్ ద ఎక్స్పెరిమెంట్స్ ఆన్ సక్సెసివ్ జనరేషన్. ఇలా అతను ఒక జనరేషన్తో ఆగలేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ F1, F2, F3. సో యూజువల్గా ఈ F1 అనేది పేరెంటల్ జనరేషన్ నుంచి వస్తుందన్నమాట. సో ఫస్ట్ ఉండేది పేరెంటల్ జనరేషన్. దాని తర్వాత మనకి F1 అంటే ఫ్లియల్ 1. ఫ్లియల్ 1 అంటే ఏంటంటే లాటిన్లో ఫ్లియల్ అంటే పిల్లలు, ఆఫ్ స్ప్రింగ్స్. అది ఆడ కావచ్చు మగ కావచ్చు. ఫ్లియల్ అంటే వీళ్ళు మళ్ళీ దీంట్లో నుంచి క్రాస్ చేస్తే వచ్చేది F2 నుంచి క్రాస్ చేసి వచ్చేది F3. సో ఫస్ట్ అయితే పేరెంటల్. సో పేరెంటల్లో ఫర్ ఎగ్జాంపుల్ టాల్ అండ్ డ్వార్ఫ్, టాల్కి డ్వార్ఫ్కి మధ్యలో క్రాస్ చేస్తే ఈ రెండు పేరెంటల్గా తీసుకున్నాం అనుకుందాం. ఈ రెండు పేరెంటల్ నుంచి మనకి వచ్చిన వెరీ ఫస్ట్ థింగ్ F1 జనరేషన్. F1 నుంచి వచ్చేవి F2 జనరేషన్. F2 జనరేషన్ నుంచి వచ్చేవి F3 జనరేషన్, ఇలాగనమాట. సో ఇప్పుడు చూద్దాము. మెండల్ యూజువల్గా ఏంటంటే ప్రూవ్ ద రిజల్ట్స్ హీ హ్యావ్ గ్యాదర్డ్ లార్జ్ క్రెడిబిలిటీ ఉంది. అండ్ ఆల్సో ఈ ఇంటర్ఫరెన్సెస్ని కన్ఫర్మేషన్ తీసుకొని సక్సెసివ్ జనరేషన్కి ఎక్స్పెరిమెంట్స్ చేశాడు. రిజల్ట్స్ జనరల్ రూల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ రాదర్ లీడింగ్ టు సబ్స్టాన్షియేటెడ్ ఐడియాస్. సో అతనిది అసలు మనం అసలు కౌంట్లోకి తీసుకొని ఐడియాస్ కాకుండా చాలా మంచి ఐడియాస్ అయ్యాయి. మెండల్ ఇన్వెస్టిగేటెడ్ క్యారెక్టర్స్ ఇన్ గార్డెన్ పీ అంటే పైజం సెటైవం. వై హీ సెలెక్టెడ్ ఓన్లీ పైజం సెటైవం అంటే ఇందులో మనకి చాలా ఫాస్ట్గా ఫ్లవరింగ్ వచ్చేస్తుంది, చాలా ఫాస్ట్గా గ్రో అవుతాయి అండ్ ఈజీగా కాంట్రాస్టబుల్ క్యారెక్టర్స్ని మనం రికగ్నైజ్ చేయొచ్చు. సో దట్ వర్ మేనిఫెస్టేటెడ్ ఇంటూ 2 ఆపోజిట్ ట్రైట్స్, టాల్ అండ్ డ్వార్ఫ్ ప్లాంట్స్. ఓకే, సో ఎల్లో ఆర్ గ్రీన్. టాల్ ఆర్ డ్వార్ఫ్ అనేది స్టెమ్ హైట్, ఎల్లో ఆర్ గ్రీన్ సీడ్స్ అనేది సీడ్ కలర్. దిస్ అలౌడ్ హిమ్ టు సెటప్ ఎ బేసిక్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ రూలింగ్ గవర్నింగ్ ఇన్హెరిటెన్స్. అసలు ఇన్హెరిటెన్స్ అంటే ఏంటో అతనికి చెప్పడానికి బేసిస్గా ఈ ప్లాంట్ యొక్క క్యారెక్టర్స్ నిలిచాయి. సో విచ్ వాజ్ ఎక్స్పాండెడ్ బై లేటర్ సైంటిస్ట్ అకౌంట్ ఫర్ ఆల్ ద డైవర్స్ న్యాచురల్ అబ్జర్వేషన్స్. సో దాని తర్వాత చాలా వరకు సైంటిస్టు న్యాచురల్గా అబ్జర్వేషన్స్లో మెండల్ ఏం చెప్పాడో అదే అప్లికబుల్ అవుతుందన్నమాట. అండ్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఇన్ దెమ్. సో మెండల్ చెప్పింది ఈజీగా మెండల్ చెప్పింది వేరే వాటికి అప్లై చేసుకున్నప్పుడు మనకి ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, జెనెటిక్స్ అంటే ఏంటో అర్థమైందనమాట. మెండల్ ఆర్టిఫిషియల్ పాలినేషన్ని కండక్ట్ చేశాడు. దాన్నే మనం క్రాస్ పాలినేషన్ అంటాం. అండ్ ఎక్స్పెరిమెంట్స్ యూజువల్లీ సెవరల్ ట్రూ బ్రీడింగ్ పీ లైన్స్. సెవరల్ ట్రూ బ్రీడింగ్ అంటే పేరెంటల్ జనరేషన్గా తీసుకున్నవి చాలా ప్యూర్, ఎటువంటి హైబ్రిడ్స్ని అతను సెలెక్ట్ చేసుకోలేదు. కొన్ని జనరేషన్స్ పాటు సెల్ఫింగ్ చేసిన వాటినే ట్రూ బ్రీడ్ లైన్స్ అంటారు, వాటినే తీసుకున్నాడు. ఏ ట్రూ బ్రీడ్ లైన్స్ ఈజ్ ఆల్సో వన్ అండర్గోయింగ్ కంటిన్యూస్ సెల్ఫ్ పాలినేషన్, షోస్ ద స్టేబుల్ ట్రైట్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ సెవరల్ జనరేషన్స్. సో ఒక స్టేబుల్ ట్రైట్ని చాలా జనరేషన్స్ వరకు క్యారీ చేసిన ప్లాంట్స్నే సెలెక్ట్ చేసుకున్నాడు. మొత్తం 14 ట్రూ బ్రీడింగ్ ప్రీ ప్లాంట్ వెరైటీస్ని తీసుకున్నాడు. ఎలాగంటే ఒక వెరైటీలో ఏమో మనకి ఒక దాంట్లో ప్లాంట్లో టాల్ ఉంటుంది, ఒక దాంట్లో డ్వార్ఫ్ ఉంటుంది, ఒక దాంట్లో సీడ్ కలర్ గ్రీన్ ఉంటుంది, ఇంకో దాంట్లో ఎల్లో ఉంటుంది. ఇలా 7 క్యారెక్టర్స్కి గాను మనం 14 ట్రైట్స్ ఉన్నాయన్నమాట. సో అలా 14 ట్రూ బ్రీడింగ్ వెరైటీస్ని తీసుకున్నాడు. సో ఒక్కటి మాత్రమే సేమ్గా ఉంటుంది, అన్నీ సేమ్గా ఉంటుంది, ఒకటి తప్ప. అలాగా. సో విచ్ కాంట్రాస్టింగ్ ట్రైట్స్? సమ్ ఆఫ్ ద కాంట్రాస్టింగ్ ట్రైట్స్ సెలెక్టెడ్ వాజ్ స్మూత్ ఆర్ వ్రింకిల్డ్ సీడ్స్, ఎల్లో ఆర్ గ్రీన్ సీడ్స్. సో కొన్ని కాంట్రాస్టింగ్ ట్రైట్స్లో ఎలా సెలెక్ట్ చేసుకున్నారంటే ఒక దాంట్లో స్మూత్, ఇంకో దాంట్లో వ్రింకిల్డ్, ఒక దాంట్లో ఎల్లో సీడ్స్, ఇంకో దాంట్లో గ్రీన్ సీడ్స్, ఒక దాంట్లో ఇన్ఫ్లేటెడ్, ఇంకో దాంట్లో కన్స్ట్రిక్టెడ్, ఒక దాంట్లో గ్రీన్ పార్ట్స్, ఇంకో దాంట్లో ఎల్లో పార్ట్స్, ఒక దాంట్లో టాల్, ఇంకో దాంట్లో డ్వార్ఫ్.
సో యూజువల్గా ఇక్కడ ఒక టేబుల్ క్లియర్గా ఇచ్చారు మనకి, కాంట్రాస్టింగ్ ట్రైట్ స్టడీడ్ బై మెండల్ ఇన్ పి. సో యూజువల్గా మనకి స్టెమ్ హైట్లో టాల్ అనేది మనకి డామినెంట్, డ్వార్ఫ్ అనేది రెసిస్టెంట్. ఫ్లవర్ కలర్లో వైలెట్ అనేది డామినెంట్, వైట్ అనేది రెసెసివ్. ఓకే, అండ్ నెక్స్ట్ ఫ్లవర్ పొజిషన్, యాక్సియల్ అనేది డామినెంట్, టర్మినల్ అనేది రెసెసివ్. పాట్ షేప్, ఇన్ఫ్లేటెడ్ అనేది డామినెంట్, కన్స్ట్రిక్టెడ్ అనేది రెసెసివ్. పాట్ కలర్, గ్రీన్ అనేది డామినెంట్, ఎల్లో అనేది రెసెసివ్. అండ్ పాట్ షేప్, రౌండ్ అనేది డామినెంట్, వ్రింకిల్డ్ అనేది రెసెసివ్. సీడ్ కలర్, ఎల్లో అనేది డామినెంట్, గ్రీన్ అనేది రెసెసివ్ అనమాట. సీడ్ కలర్కి పాట్ కలర్కి డిఫరెన్స్ చూసుకోండి. సీడ్ కలర్ వచ్చి ఎల్లో డామినెంట్, గ్రీన్ రెసెసివ్. పాట్ కలర్కి వచ్చి గ్రీన్ డామినెంట్, ఎల్లో రెసెసివ్, అంటే రివర్స్లో ఉంటుందన్నమాట. ఇది వైలెట్ ఫ్లవర్. సో ఈ వైలెట్ ఫ్లవర్ ఇది డామినెంట్ ఫ్లవర్ అనమాట. సో ఈ ఫ్లవర్ యొక్క అనాటమీ చూస్తే ఒకసారి, ఈ బాటంలో ఉంది కదా, ఇది థాలమస్, ఇక్కడ ఇవ్వలేదు. ఇది థాలమస్. ఓకే, ఇది ఇక్కడికి వస్తే ఇది రిసెప్టకల్ అనమాట. ఇక్కడ మనకి క్యాలిక్స్ ఉంటుంది. యూజువల్గా మనకి వెక్సిల్లరీ ఎస్టివేషన్ ఉంటుంది ఈ పైజమ్ సెటైవంకి. ఇది మనకి మార్ఫాలజీ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్లో వస్తుంది. అండ్ ఇట్ కమ్స్ అండర్ ద ఫ్యామిలీ ఫ్యాబేసి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇవి పెటల్స్. ఇది స్టిగ్మా అనమాట. ఇది స్టిగ్మా. దాని తర్వాత ఈ కింద వస్తుంది కదా, సో ఇవి కార్పల్స్. సో ఈ కార్పల్స్లో మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇవి ఓవ్యూల్స్. ఇది ఎంటైర్గా ఇది ఓవరీ, ఇది ఓవ్యూల్స్, ఇది ఒకటి కార్పల్ అన్నా మనకి పిస్టిల్ అన్నా ఒకటే. కార్పల్లో స్టిగ్మా, స్టైల్, ఇంకా ఓవరీ లోపల ఓవ్యూల్స్. ఈ కనిపిస్తున్న గ్రీన్ కలర్ లైన్ ప్లసెంటా. సో ఇవి మనకి యాంథర్స్, స్టేమెన్స్లో యాంథర్స్, ఇంకా ఫిలమెంట్. ఇవి ఫ్లవర్ యొక్క పార్ట్స్. యూజువల్గా దీనికి 5 పెటల్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ యూజువల్గా మనం ఏం చేస్తామంటే, ఆర్టిఫిషియల్ హైబ్రిడైజేషన్ చేయాలంటే పీ ప్లాంట్ బైసెక్షువల్, మనం ఈజీగా సెల్ఫ్ పాలినేషన్ జరిగిపోద్ది. అందుకని యాంథర్స్ని కట్ చేసేస్తున్నాం. ఈ యాంథర్స్ని రిమూవ్ చేయడం వల్ల మనం ఈ సెల్ఫ్ పాలినేషన్ని ప్రివెంట్ చేయొచ్చు. లేదా ఇంకొక దాంట్లో ఏంటంటే, మనకు కావాల్సిన పాలెన్ గ్రెయిన్స్ని కలెక్ట్ చేసిన పాలెన్ గ్రెయిన్స్ని, సో వేరే మనకి ఏదైతే కావాలో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2 మిక్స్ అవ్వాలనుకున్నాం, వైలెట్ ఫ్లవర్స్ అలానే వైట్ ఫ్లవర్స్. సో ఇందులో ఏం చేసాం, మనం ఈ వైట్ ఫ్లవర్స్ నుంచి వచ్చిన పాలెన్ గ్రెయిన్స్ని ఈ వైలెట్ ఫ్లవర్ యొక్క స్టిగ్మా మీద వేసాం. సో అది వేసే ముందే మనం ఈమాస్కులేషన్ చేసాం. ఈమాస్కులేషన్ అంటే రిమూవింగ్ ఆఫ్ యాంథర్స్. ఇది వచ్చి ఫీమేల్ పేరెంట్, ఇది వచ్చి మేల్ పేరెంట్గా దీన్ని వైట్ ఫ్లవర్స్ని తీసుకున్నాం, ఫీమేల్ పేరెంట్గా వైలెట్ ఫ్లవర్స్ని తీసుకున్నాం. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ఇలా ఫ్రూట్ వచ్చింది. ఫ్రూట్ వస్తే సీడ్స్ వచ్చాయి. ఈ సీడ్స్ని మళ్ళీ మనం ప్లాంట్ చేస్తే ఇలా మొక్కలు వచ్చినప్పుడు మనకి ఎలాంటి ఇన్హెరిటెన్స్, ఏ క్యారెక్టర్స్ నెక్స్ట్ జనరేషన్కి పేరెంట్ నుంచి పిల్లలకి వెళ్ళాయి, ఎలా దీని నుంచి ఇది డిఫర్ అయింది, ఇలా వైస్ వర్సా చూస్తామన్నమాట. సో ఇప్పుడు ఇన్హెరిటెన్స్ ఆఫ్ 1 జీన్. సో టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ 1 such hybridization experiment carried by Mendel. వెరీ ఈజీ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే స్టెమ్ హైట్. సో టాల్, డ్వార్ఫ్, ఈ 2 తీసుకున్నాం మనం ఇక్కడ. టాల్, డ్వార్ఫ్ తీసుకున్న తర్వాత ప్లాన్స్ టు స్టడీ ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ 1 జీన్, అంటే 1 జీన్ యొక్క అంటే మోనోహైబ్రిడ్ ఇన్హెరిటెన్స్, మోనోహైబ్రిడ్ క్రాసింగ్. ఇందులో మనకి స్టెమ్ హైట్ అనేది మాత్రమే కన్సిడర్ చేసాం. He collected the seeds produced as a result of this cross and grew them to generate the plants for the first hybrid generation. ఆ జనరేషన్ని అతను ఏమని పిలిచాడంటే ఫ్లియల్ జనరేషన్ అని పిలిచాడు. సో ఈ లైన్ ఈజీగా అర్థం అవ్వాలంటే పేరెంటల్ని ఏం తీసుకున్నాడు, ఒకటి టాల్, క్యాపిటల్ T, ఇంకొకటి డ్వార్ఫ్, స్మాల్ t. సో ఈ 2 ఉన్నాయి కదా, ఇవి పేరెంటల్. ఈ రెండిటి మధ్యలో క్రాస్ పెడితే అతనికి వచ్చింది, ఇందులో ఏమో సేమ్ టీ టైప్ వచ్చాయి, ఇందులో ఏమో సేమ్ స్మాల్ టీ టైప్ వచ్చాయి. సో ఇప్పుడు ఏమైంది,
ఈ రెండిటి మధ్య క్రాసింగ్ చేయాలి. ఈ క్రాసింగ్ని మీకు ఈజీగా అర్థమయ్యేలా చేసేదే పునెట్ స్క్వేర్. సో క్యాపిటల్ టీ ఇది ఒకటి, స్మాల్ టీ ఇది ఒకటి, క్యాపిటల్ టీ స్మాల్ టీ ఇక్కడ పుట్టిన ఆఫ్ స్ప్రింగ్స్ అన్నీ కూడా జీనోటైపికల్గా సేమ్గా వచ్చాయి. ఇవన్నీ F1 జనరేషన్ అనమాట. ఇది పేరెంటల్ జనరేషన్. ఈ పేరెంటల్ జనరేషన్ నుంచి వచ్చినవి కాబట్టి ఇవి F1 జనరేషన్. సో సెల్ఫ్ పాలినేటెడ్ అండ్ ద టాల్ F1 plants హ్యాస్ ఇట్ సర్ప్రైజ్. ఇంకొకటి చూద్దాం. సో అబ్జర్వ్ దట్ ఇలా ఫస్ట్ పేరెంటల్ జనరేషన్ నుంచి క్రాస్ చేస్తే వచ్చింది ఫ్లేయల్ జనరేషన్, దాన్నే F1 జనరేషన్ అంటాం. మెండల్ ఆల్ ద F1 ప్రోజెనీ ప్లాంట్స్ ఆర్ టాల్. వచ్చినవన్నీ టాల్గానే ఉన్నాయి. లైక్ వన్ ఆఫ్ ఇట్స్ పేరెంట్, ఒక పేరెంట్ లాగా. సో నన్ వర్ డ్వార్ఫ్, ఒక్కటి కూడా పొట్టిగా లేదు. హీ మేడ్ ఎ సిమిలర్ అబ్జర్వేషన్ ఆఫ్ అదర్ పెయిర్స్ ఆల్సో. అంటే మనకి పాట్ కలర్తో, సీడ్ ఫ్లవర్ పొజిషన్తో, ఫ్లవర్ కలర్తో, ఇలా వేరే వాటితో కూడా క్రాస్ చేసి చూశాడు. హీ ఫౌండ్ F1 ఆల్వేస్ రిజంబుల్స్ ఒక పేరెంట్. ఏదో ఒక పేరెంట్తో రిజంబుల్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్లవర్ కలర్ తీసుకున్నారు అనుకుందాం. సో వైలెట్టే తీసుకున్నారు. సో ఫ్లవర్ కలర్ వైలెట్, స్మాల్ వి. సో ఇప్పుడు దీనికి పునెట్ స్క్వేర్. ఇవి పేరెంటల్ జనరేషన్ అనుకుందాం. ఇవి పేరెంటల్ని క్రాస్ చేస్తే మనం పునెట్ స్క్వేర్ వేద్దాం. క్యాపిటల్ వి, స్మాల్ వి. ఇప్పుడు ఇది ఫ్లవర్ కలర్కి వేసుకుంటే క్యాపిటల్ వి, స్మాల్ వి. సో అన్ని ఫ్లవర్స్ కూడా మనకి వైలెట్ ఫ్లవర్సే వచ్చాయి. అంటే ఈ పేరెంట్ని రిప్రజెంట్ చేస్తున్నాయి, ఈ పేరెంట్ని రిప్రజెంట్ చేయట్లేదు. అలా అని ఈ పేరెంట్ యొక్క జీన్స్ లేవా అంటే ఉన్నాయి, కానీ ఈ పేరెంట్ యొక్క జీన్ని మాత్రమే రిప్రజెంట్ చేస్తున్నాయి. అలా ప్రతి ఒక్క దాంట్లో అతను అబ్జర్వ్ చేశాడు. సో F1 plants and his surprise found that in Flyal 2 generation some of the offsprings were dwarf. కొన్ని పొట్టిగా ఉన్నాయన్నమాట. F2 జనరేషన్ మళ్ళీ దీన్ని సెల్ఫింగ్ చేశాడు. ఇప్పుడు దీన్ని సెల్ఫింగ్ అంటే క్యాపిటల్ వి, స్మాల్ వి. సో క్యాపిటల్ వి, స్మాల్ వి. ఇలా కన్సిడర్ చేసినప్పుడు అతనికి ఏమొచ్చిందంటే అరౌండ్ 3 ప్లాంట్స్, 4లో 3 ప్లాంట్స్ వైలెట్ వచ్చాయి, 1 డ్వార్ఫ్ వచ్చింది. సో 1 వైట్ వచ్చింది. అంటే ఫీనోటైపికల్గా అంటే బయట కనిపించేది, జీనోటైపికల్గా అంటే జెనెటిక్ మేకప్ అన్నమాట. ఫీనోటైపికల్గా 3:1, ఫీనోటైపికల్గా. జీనోటైపికల్గా తీసుకుంటే 1:2:1 అన్నమాట. సో యూజువల్గా F2 generation some of the offsprings were dwarf. The character that was not seen in F1 generation was now expressed. The proportion of plants that were dwarf were 1/4. సో ఉన్న 4 ఒకటి మాత్రమే డ్వార్ఫ్గా వచ్చింది. అండ్ F2 జనరేషన్ వైల్ 3/4 ఆఫ్ ద ప్లాంట్స్ టాల్. సో 3 అంటే నేను వైలెట్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇక్కడ. సో వైలెట్తో కాకుండా మీకు టాల్ అండ్ డ్వార్ఫ్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్యాపిటల్ టీ, స్మాల్ టీ. అలానే ఇక్కడ కూడా క్యాపిటల్ టీ, స్మాల్ టీ వస్తుంది. క్యాపిటల్ టీ, స్మాల్ టీ. సో F1 జనరేషన్ని క్రాస్ చేస్తే వచ్చింది F2 జనరేషన్. ఈ F2 జనరేషన్లో స్మాల్ టీ. నేను ఫ్లోలో రాసేసాను. క్యాపిటల్ టీ, స్మాల్ టీ. ఇప్పుడు ఇందులో ఫీనోటైపికల్ రేషియో, జీనోటైపికల్ రేషియో చూస్తాం. ఫీనోటైప్ వచ్చి 3:1 రేషియో, అంటే 3 ప్లాంట్స్ డ్వార్ఫ్, 3 ప్లాంట్స్ టాల్, 1 మాత్రం డ్వార్ఫ్.
జీనోటైప్ చూస్తే 1:2:1 వచ్చింది. ఓకే, సో అది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. మనకి ప్లాంట్ యొక్క హైట్ని ఎగ్జాంపుల్గా తీసుకొని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో సమ్ సిమిలర్ రిజల్ట్స్ వేరే యొక్క దాంతో కూడా ఇలానే వచ్చిందనమాట. సో ఓన్లీ వన్ ఆఫ్ ద పేరెంటల్ ట్రైట్స్ అనేది F1 జనరేషన్లో ఎక్స్ప్రెస్ అయింది, కానీ F2లో 2 పేరెంట్స్ ఎక్స్ప్రెస్ అయ్యాయి. కానీ ఎక్కువగా టాల్ పేరెంటే ఎక్స్ప్రెస్ అయింది, చాలా తక్కువగా డ్వార్ఫ్ పేరెంట్ ఎక్స్ప్రెస్ అయింది. While at F2 generation, both the traits are expressed in the proportion of 3:1. So the contrasting traits do not show any blending. అలా అని 2 కలిసి మీడియం హైట్ మాత్రం రాలేదు. ఏదర్ F1లోనూ రాలేదు, F2లోనూ రాలేదు. ఇది క్లియర్గా మనకి పిక్చర్ చూపిస్తుంది. ఇది పేరెంటల్. సో పేరెంటల్ జనరేషన్లో టాల్, డ్వార్ఫ్, ప్యూర్ లైన్ వెరైటీస్ తీసుకున్నారు ఇక్కడ. One second. సో ప్యూర్ లైన్స్ని కన్సిడర్ చేశారనమాట ఇక్కడ. ఓకే, సో ప్యూర్ లైన్స్ని కన్సిడర్ చేస్తే వచ్చింది, దానికి తర్వాత వచ్చింది F1 జనరేషన్ అన్నీ టాలే. సో దీన్ని క్రాస్ చేస్తే వచ్చింది. ఇక్కడ చేసింది వచ్చి ఆర్టిఫిషియల్ హైబ్రిడైజేషన్. సో హైబ్రిడైజేషన్ చేశారు. సో F1 జనరేషన్ వచ్చింది. F1 జనరేషన్లో అన్నీ టాలే వచ్చాయి ఇప్పుడు. అండ్ కానీ ఫీనోటైపికల్గా ఏమో అన్నీ టాల్, జీనోటైపికల్గా మాత్రం హెట్రోజైగస్ అనమాట, అన్నీ ఇవే ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ తీసుకుంటే దీన్ని మాత్రం సెల్ఫింగ్ చేశారు, అంటే సెల్ఫ్ పాలినేషన్ చేశారు. సెల్ఫ్ పాలినేషన్ చేసిన తర్వాత వచ్చింది అన్నీ టాల్ కాదు, 3 టాల్ వచ్చాయి 4గిట్లో, 1 డ్వార్ఫ్ వచ్చింది. ఫీనోటైపికల్గా 3:1 రేషియో, కానీ జీనోటైపికల్గా 1:2:1 రేషియో. ఈ 1:2:1 కూడా క్యాపిటల్ T, క్యాపిటల్ T స్మాల్ t, క్యాపిటల్ T స్మాల్ t, స్మాల్ t స్మాల్ t ఇలా. సో ఈ 3 ఉన్నాయి కదా, ఈ 3 టాల్ ప్లాంట్స్ అన్నమాట. ఇదొక్కటి డ్వార్ఫ్. సో ఇప్పుడు F2 జనరేషన్లో మాత్రమే 2 పేరెంట్స్ రిప్రజెంట్ అయ్యాయి. F1 జనరేషన్లో మాత్రం ఒకే పేరెంట్ రిప్రజెంట్ అయింది. సో అదే ఇక్కడ మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు. ఈ అబ్జర్వేషన్స్ ప్రకారం మెండల్ ఏం ప్రపోజ్ చేశాడంటే, ఒకటి మాత్రం స్టేబుల్గా జనరేషన్స్కి పాస్ అవుతుంది, అన్చేంజ్డ్ ఫ్రమ్ పేరెంట్ టు ఆఫ్స్ప్రింగ్స్, దో ద గ్యామెట్స్ ఓవర్ సక్సెసివ్ జనరేషన్. సో అప్పట్లో గ్యామెట్స్, జీన్స్ ఇవన్నీ తెలియవు కాబట్టి అతను జీన్స్ని ఫ్యాక్టర్స్ అని పిలిచాడు. ఇది వన్ ఆఫ్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఫ్యాక్టర్స్. సో మెండల్ జీన్స్ని ఏమని చెప్పాడు అంటే ఫ్యాక్టర్స్. నవ్ వీ కాల్, ఇప్పుడు మనం వాటిని జీన్స్ అంటున్నాం. జీన్స్ అనేవి ఎక్కడ ఉంటాయి? క్రోమోజోమ్ మీద లొకేట్ అయి ఉంటాయి. జీన్స్ అనేవి మనకేంటి, ఒక్కొక్క క్యారెక్టర్ని రిప్రజెంట్ చేస్తాయి. సో జీన్స్ దేర్ ఫోర్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. సో జీన్స్ దేర్ ఫోర్ యూనిట్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఇది చాలాసార్లు ప్రీవియస్ ఎగ్జామినేషన్స్లో కూడా అడిగారు. ది కంటైన్ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ రిక్వైర్డ్ టు ఎక్స్ప్రెస్ పర్టికులర్ ట్రైట్. అంటే అది ఆ జీన్ని బట్టి మనం టాల్గా ఉంటారా, డ్వార్ఫ్గా ఉంటారా, వైట్గా ఉంటుందా, బ్లాక్గా ఉంటుందా అని చెప్పొచ్చు. జీన్స్ అంటే నథింగ్ బట్ విచ్ కోడ్ ఫర్ కాంట్రాస్టింగ్ ట్రైట్స్. సో ఏవైతే కాంట్రాస్టింగ్ ట్రైట్స్ని, సో విచ్ కోడ్ ఫర్ కాంట్రాస్టింగ్ ట్రైట్స్, ఆ జీన్ టాల్ జీనా, డ్వార్ఫ్ జీనా, వాటిని అల్లీల్స్ అంటారు. కాంట్రాస్ట్గా ఉండే వాటిని. దే ఆర్ స్లైట్లీ డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ ద సేమ్ జీన్. ఒకే జీనే కానీ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. టాల్కి వచ్చే జీను, డ్వార్ఫ్కి వచ్చే జీను. ఇఫ్ యూ యూజ్ ఆల్ఫాబెట్ సింబల్స్, క్యాపిటల్ లెటర్ ఏమో డామినెంట్కి వాడతాం, స్మాల్ లెటర్ ఏమో రెసెసివ్కి వాడతాం. సో క్యాపిటల్ లెటర్ యూజ్డ్ ఫర్ ద ట్రైట్ దట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ F1 జనరేషన్, అదే డామినెంట్. స్మాల్ లెటరు ఏదైతే F1 జనరేషన్లో కనిపించలేదో దానికి స్మాల్ లెటర్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఆఫ్ ద క్యారెక్టర్ వచ్చి హైట్.
హైట్ని తీసుకుంటే క్యాపిటల్ T వచ్చి టాల్, స్మాల్ t వచ్చి డ్వార్ఫ్, అండ్ క్యాపిటల్ T స్మాల్ t ఆర్ అల్లీల్స్ ఫర్ ఈచ్ అదర్. సో క్యాపిటల్ T స్మాల్ t అనేది అల్లీల్స్. సో జీన్ వచ్చి దేనికి జీన్, ఇది స్టెమ్ హైట్కి జీన్ అనమాట. సో హెన్స్ ప్లాంట్ ఆఫ్ ద పెయిర్ విత్ అల్లీ హైట్. సో ఇప్పుడు మనం క్యాపిటల్ T అన్నా రాయొచ్చు, క్యాపిటల్ T స్మాల్ t అన్నా రాయొచ్చు, లేదా స్మాల్ t అన్నా రాయొచ్చు. సో క్యాపిటల్ T అన్నా కానీ టాల్, క్యాపిటల్ T స్మాల్ t అన్నా కానీ టాల్, స్మాల్ t డ్వార్ఫ్. ఓకే, సో క్యాపిటల్ దీన్ని హోమోజైగస్ అంటాం. ఇలా ఉండడాన్ని హోమోజైగస్ అంటాం. ఇలా ఉండడం అంటే రెండు అల్లీల్స్ సేమ్గా ఉంటే అది హోమోజైగస్, రెండు అల్లీల్స్ కాంట్రాస్ట్గా ఉంటే అది హెటెరోజైగస్. సో ఆర్ కాల్డ్ ఇలా ఉండే రిప్రజెంటేషన్ని మనం జీనోటైప్ అంటాం. ఒకటి మదర్ నుంచి వస్తుంది, ఒకటి ఫాదర్ నుంచి వస్తుంది. సో దాని యొక్క ఫిజికల్ అపియరెన్స్ని మనం, అండ్ జీనోటైప్ అంటే ఏంటంటే డిస్క్రిప్టివ్ ఫామ్. సో దీన్ని ఎలా మనం డిస్క్రైబ్ చేస్తాం, డ్వార్ఫ్గా డిస్క్రైబ్ చేస్తాం. దీన్ని ఎలా డిస్క్రైబ్ చేస్తాం, టాల్గా డిస్క్రైబ్ చేస్తాం. వాట్ వుడ్ బీ ద ఫీనోటైప్ ఆఫ్ ద ప్లాంట్ దట్ హ్యాస్ ద జీనోటైప్ క్యాపిటల్ T స్మాలర్ t. క్యాపిటల్ T స్మాలర్ t ఉంటే అది టాల్ ప్లాంటే, ఫీనోటైపికల్గా అది టాల్ ప్లాంట్. అండ్ నెక్స్ట్, యాజ్ మెండల్ ఫౌండ్ దట్ ఫీనోటైప్ ఆఫ్ F1 జనరేషన్ హెటెరోజైగస్. అన్నీ మనకి పుట్టినవన్నీ కూడా హెటెరోజైగస్ అనమాట. క్యాపిటల్ T స్మాల్ t టు బీ ఎగ్జాక్ట్లీ లైక్ క్యాపిటల్ T. కానీ ఇవి చూడటానికి ఎలా ఉన్నాయి, క్యాపిటల్ T పేరెంట్ లానే ఉన్నాయి. ఈ ప్రపోజ్డ్ ఏ పెయిర్ ఆఫ్ డిస్సిమిలర్ ఫ్యాక్టర్స్. రెండు డిస్సిమిలర్ ఫ్యాక్టర్స్ ఒకదాన్ని ఒకటి డామినేట్ చేస్తుంది, హెన్స్ డామినెంట్ ఫ్యాక్టర్ అన్నారు. ఒకదాన్ని డామినెంట్ అన్నారు, ఇంకో దాన్ని రెసెసివ్ అన్నారు. సో ఈ కేసులో ఏంటంటే క్యాపిటల్ T అనేది డామినెంట్, ఈ క్యాపిటల్ T అనేది డామినెంట్, ఈ స్మాల్ t అనేది రెసెసివ్. సో క్యాపిటల్ T ఈజ్ ఫర్ టాల్నెస్ డామినెంట్, స్మాల్ t ఈజ్ ఫర్ డ్వార్ఫ్నెస్ రెసెసివ్. అండ్ ఇతను ఐడెంటికల్ బిహేవియర్ ఇంకా వేరే క్యారెక్టర్స్కి కూడా ఇలానే చూశాడు. ఒకటి ఇంకో దాని మీద డామినెన్స్, ఇంకొకటి రెసెసివ్ అవుతుంది. సో కన్వీనియంట్గా ఏం చేశాడంటే, లేదా లాజికల్గా, ఎందుకంటే అతను వాడింది స్టాటిస్టికల్ అనాలిసిస్ ఇంకా మ్యాథమెటికల్ లాజిక్స్ కాబట్టి క్యాపిటల్ లెటర్స్ అన్నిటినీ డామినెంట్కి ఇచ్చాడు, లోవర్ కేస్ అన్నిటినీ రెసెసివ్కి ఇచ్చాడు. సో రిమెంబర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టాల్నెస్ కంటే క్యాపిటల్ T, డ్వార్ఫ్కి స్మాల్ d ఇవ్వచ్చు, కానీ అది మనకి కన్ఫ్యూజన్ ఉంటుందన్నమాట గుర్తుపెట్టుకోవడంలో. అందుకనే క్యాపిటల్ Tని డామినెంట్కి, స్మాల్ tకి డ్వార్ఫ్కి ఇచ్చాడనమాట. సో అల్లీస్ కెన్ బి సిమిలర్ ఇన్ కేస్ ఆఫ్ హోమోజైగస్లో రెండు సిమిలర్గా ఉంటాయి. సో లేదా డిస్సిమిలర్ ఇన్ హెటెరోజైగస్, క్యాపిటల్ T స్మాల్ t. సిన్స్ క్యాపిటల్ T స్మాల్ t అనేది హెటెరోజైగస్ కంట్రోలింగ్ వన్ క్యారెక్టర్ హైట్. సో మోనోహైబ్రిడ్ క్రాస్లో ఏంటంటే క్రాస్ బిట్వీన్ క్యాపిటల్ T అండ్ స్మాల్ t. దీన్ని మనం మోనోహైబ్రిడ్ క్రాస్ అని పిలిచామన్నమాట. సో ఇప్పుడు ఫ్రమ్ ద అబ్జర్వేషన్ ఆఫ్ రెసెసివ్ పేరెంటల్ ట్రైట్, ఈ వితౌట్ ఎనీ బ్లెండింగ్ F2 జనరేషన్లో మళ్ళీ మనకి ఆ డ్వార్ఫ్ వెరైటీ అనేది కనిపించింది. అది ఎలాగంటే, ఇప్పుడు ఇది ప్యూర్ లైన్, పేరెంటల్ ప్యూర్ లైన్ అన్నమాట. ఇది చాలా కొన్ని జనరేషన్స్ పాటు సెల్ఫింగ్ చేస్తే వచ్చినవి ఈ పేరెంట్స్, అండ్ సేమ్ జీన్స్ని అలానే క్యారీ చేస్తుంది. అండ్ ఈ క్యాపిటల్ T అనేది జీనోటైపిక్ రిప్రజెంటేషన్. ఈ టాల్ అనేది దాని యొక్క ఫిజికల్ అపియరెన్స్, డ్వార్ఫ్ అనేది ఫిజికల్ అపియరెన్స్. ఇది హోమోజైగస్. ఈ పేరెంటల్ని క్రాస్ చేస్తే సో మనకి టాల్ పేరెంట్ సేమ్ టైప్ క్యాపిటల్ T మాత్రమే ప్రొడ్యూస్ అయ్యగలడు. డ్వార్ఫ్ని స్మాల్ t క్రాస్ చేస్తే అన్ని హెటెరోజైగసే వచ్చాయి. జీనోటైపికల్గా అన్ని హెటెరోజైగస్, కానీ ఫీనోటైపికల్గా అన్ని టాల్ వెరైటీస్ వచ్చాయి. సో బై దిస్ ప్రాసెస్, ఈ ప్రాసెస్ వల్ల మనకి the alleles of the parental pair separate and segregate each other. One allele is transmitted to the gamete. సో ఇలా సపరేట్ అయినప్పుడు ఒక అల్లీ మాత్రమే గ్యామెట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ సెగ్రిగేషన్ ఆఫ్ అల్లీలో 50% ఆఫ్ ద గ్యామెట్స్లో ఒక టైప్ ఉంటుంది, మిగతా 50% ఆఫ్ ద గ్యామెట్లో ఇంకో టైప్ ఉంటుంది. సో ఇన్ దిస్ వే ద గ్యామెట్స్ ఆఫ్ ద టాల్ క్యాపిటల్ T plants have the alleles of only one type. హోమోజైగస్ అయితే ఓన్లీ వన్ టైప్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ t తీసుకున్న అన్ని గ్యామెట్స్లోనూ ఒకే టైప్ ఆఫ్ అల్లీ ఉంటుంది, అదే స్మాల్ t. సో ఫర్టిలైజేషన్లో ఈ రెండు అల్లీస్ క్యాపిటల్ T ఫ్రమ్ వన్ పేరెంట్ త్రూ ద పాలన్ గ్రెయిన్ అండ్ స్మాల్ t ఫ్రమ్ అదర్ పేరెంట్ త్రూ ద ఎగ్
are united in the zygote to have one allele of capital T and one allele of small t. ఈ అదర్ వర్డ్స్లో దీన్నే మనం హైబ్రిడ్ అని పిలిచాం. సో ఈ హైబ్రిడ్స్లో మనకి అల్లీస్ హెటిరోజైగస్గా ఉన్నాయన్నమాట. సో మనకి జీనోటైపికల్గా వచ్చి హెటిరోజైగస్గా అది మనకి డిపిక్ట్ చేసి చూపించింది. ప్రొడక్షన్ ఆఫ్ గ్యామెట్స్ బై ద పేరెంట్స్, ద ఫార్మేషన్ ఆఫ్ జైగోట్ F1 F2 కెన్ బి, ఇది డయాగ్రమాటికల్గా పునెట్ స్క్వేర్గా రిప్రజెంట్ చేయొచ్చు. పునెట్ అనే అతను రెజినాల్డ్ సి పునెట్ అనే ఒక బ్రిటిష్ జెనెసిస్ట్ ఈ మెథడ్ ఆఫ్ రిప్రజెంటేషన్ని డెవలప్ చేశారనమాట. సో ఇది గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అనమాట. ప్రాబబిలిటీని క్యాలిక్యులేట్ చేయడానికి, జీనోటైప్ యొక్క ప్రాబబిలిటీని క్యాలిక్యులేట్ చేయడానికి జెనెటిక్ క్రాస్లో ఈ పాసిబుల్ గ్యామెట్స్ వచ్చి మనకి 2 సైడ్స్ రాయాలన్నమాట పాసిబిలిటీ. అండ్ అప్పర్ టాప్ రో యూజువల్లీ ఆన్ ద టాప్ రోస్ అండ్ లెఫ్ట్ కాలమ్స్. సో ఆల్ పాసిబుల్ కాంబినేషన్స్ని ఈ బాక్సెస్లో రిప్రజెంట్ చేయాలి. సో ఈ స్క్వేర్స్లో రిప్రజెంట్ చేయాలి కాబట్టి అది రెజినాల్డ్ సి పునెట్ అనే అతను బ్రిటిష్ జెనెసిస్ట్ అనే అతను డిస్కవర్ చేశాడు కాబట్టి, డెవలప్ చేశాడు కాబట్టి దీనికి పునెట్ స్క్వేర్ అని పేరు పెట్టారనమాట. పునెట్ స్క్వేర్ అనేది మోనోహైబ్రిడ్ క్రాస్కి వాడతారు, అలానే డైహైబ్రిడ్ క్రాస్కి కూడా వాడతారు. పునెట్ స్క్వేర్ ద్వారా మనకి ఏం తెలిసిందంటే పేరెంటల్ టాల్ క్యాపిటల్ టీ క్యాపిటల్ టీ స్మాల్ టీ స్మాల్ టీ. ఇక్కడ టాల్ వచ్చి మేల్ అంటే పాలన్ గ్రెయిన్స్ క్యాపిటల్ టీ నుంచి కలెక్ట్ చేశారు. అండ్ డ్వార్ఫ్ ఫీమేల్ వాటిని డ్వార్ఫ్ వచ్చి ఫీమేల్కి తీసుకున్నారు. అంటే ఇవి స్మాల్ టీ అనే ఎగ్స్ తోటి ఫ్యూజ్ చేశారు. సో గ్యామెట్స్ అప్పుడు ఏం చేసింది, F1 జనరేషన్లో అన్నీ కూడా క్యాపిటల్ టీ స్మాల్ టీగానే జీనోటైపికల్గా రిప్రజెంటేషన్ వచ్చింది. సో F1 ప్లాంట్స్ ఆఫ్ జీనోటైప్ క్యాపిటల్ టీ స్మాల్ టీని మళ్ళీ సెల్ఫ్ చేశారు. సెల్ఫ్ చేస్తే ఈ సింబల్ ఏమో మనకి ఫీమేల్, ఇది మేల్. సో ఫీమేల్ ఏమో డ్వార్ఫ్, మేల్ ఏమో మనకి టాల్. సో ఫీమేల్ వచ్చి ఎగ్స్, మేల్ వచ్చి పాలన్. సో ఆఫ్ F1 జనరేషన్ రెస్పెక్టివ్లీ ఏంటంటే F1 ప్లాంట్స్ ఆఫ్ జీనోటైప్ క్యాపిటల్ టీ స్మాల్ టీని సెల్ఫ్ చేశారనమాట. సెల్ఫ్ చేస్తే గ్యామెట్స్ ఆఫ్ ద జీనోటైప్ క్యాపిటల్ టీ 50% ఆఫ్ ద పాలన్ గ్రెయిన్స్లో ఏమో క్యాపిటల్ టీ ఉన్నాయి, 50% ఆఫ్ ద పాలన్ గ్రెయిన్స్లో ఏమో స్మాల్ టీ ఉంది, 50% ఆఫ్ ద ఎగ్స్లో ఏమో క్యాపిటల్ టీ, 50% ఆఫ్ ద ఎగ్స్లో స్మాల్ టీ. ఈ ఫర్టిలైజేషన్లో ఏమైందంటే పాలన్ గ్రెయిన్ ఆఫ్ జీనోటైప్ క్యాపిటల్ టీలో 50% ఆఫ్ ఛాన్సెస్ ఆఫ్ పాలినేటింగ్ ద ఎగ్ ఆఫ్ జీనోటైప్ టీ, అలానే 50% విత్ ఈ జీనోటైప్. సో ఇప్పుడు ఆల్సో పాలన్ గ్రెయిన్స్ ఆఫ్ జీనోటైప్ స్మాల్ టీ హ్యాస్ 50% ఛాన్స్ ఆఫ్ pollinating the eggs of capital T. So as well of the genotype small t. సో ఇలా ర్యాండమ్గా చేసినప్పుడు మనకి రిజల్ట్ అంటూ ఈ 3 రకాలు వచ్చాయి. ఇది హోమోజైగస్, ఇది హెట్రోజైగస్, ఇది హోమోజైగస్. ఇది హోమోజైగస్ టు టాల్, ఇది హోమోజైగస్ టు డ్వార్ఫ్, ఇది హెట్రోజైగస్ టు టాల్. సో ఈ పునెట్ స్క్వేర్ ద్వారా స్క్వేర్ అనేది ఈజీగా 1/4 అన్నమాట ఆఫ్ ద ర్యాండమ్ ఫర్టిలైజేషన్ టు క్యాపిటల్ టీ 1 సెకండ్ 1/2 వచ్చి క్యాపిటల్ టీ స్మాల్ టీ, 1/4 వచ్చి స్మాల్ టీ. అప్పుడు F1లో జీనోటైపికల్ రేషియో చేస్తే 3:1 వచ్చింది. సో కొన్నేమో టాల్, కొన్నేమో క్యాపిటల్ టీ స్మాల్ టీ, కొన్నేమో డ్వార్ఫ్ అనమాట. ఇలా 3 రకాలు వచ్చాయి. సో క్యాపిటల్ టీని మనం టాల్గా, స్మాల్ టీని డ్వార్ఫ్గా ఈ అలీలిస్ ఫామ్తో రిప్రజెంట్ చేస్తాం. సో ఈ డామినెన్స్ ఆఫ్ వన్ క్యారెక్టర్ ఓవర్ అదర్నే, సో దట్ ఆల్ ద F1 ఆర్ టాల్ దో ద జీనోటైప్ ఈస్ క్యాపిటల్ టీ స్మాల్ టీ. అండ్ F2 జనరేషన్లో 3/4 ఆఫ్ ద ప్లాంట్స్ టాల్ వచ్చాయి, దో ద జీనోటైపికల్లీ హాఫ్ అండ్ ఆర్ క్యాపిటల్ టీ స్మాల్ టీ. సో అండ్ ఓన్లీ 1/4 మాత్రమే మనకి క్యాపిటల్ టీ ఉంది. 1/4 క్యాపిటల్ టీ, 1/4 స్మాల్ టీ. మిగతా 2.5 వచ్చి మనకి క్యాపిటల్ టీ స్మాల్ టీ. ఇప్పుడు స్క్వేర్ వేస్తే మనం ఈ 1/4 1/2 ఏంటంటే యూజువల్గా క్యాపిటల్ టీ స్మాల్ టీ, స్మాల్ టీ కదా. సో ఇవి F2 జనరేషన్ అనమాట. F1ని సెల్ఫింగ్ చేస్తే వచ్చేది. ఇందులో మీరు చూస్తే 1/4 టాల్, 1/4 డ్వార్ఫ్. టాల్ అంటే హోమోజైగస్ టాల్. 2/4 వీటిలో 2/4 అన్నా రాయొచ్చు, లేకపోతే 1/2 అన్నా రాయొచ్చు. ఈజ్ ఈక్వల్ టు
టాలు హెటిరోజైగస్, క్యాపిటల్ T స్మాల్ t. సో దీన్ని మనం ఫార్ములాగా మారిస్తే, సో యూజువల్గా ఇది ఈ రేషియో తెలుసు, 1/4, 1/2, 1/4. ఈ రేషియోని మ్యాథమెటికల్గా కండెన్స్ చేస్తే మనకు ఒక బైనామియల్ ఎక్స్ప్రెషన్ వస్తుంది, ax + by² అని. సో a + b² లాగా గ్యామెట్స్ బేరింగ్ క్యాపిటల్ T అండ్ స్మాల్ t ఇన్ ఈక్వల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ హాఫ్. ఈ ఎక్స్ప్రెషన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే, సో హాఫ్ క్యాపిటల్ T + హాఫ్ స్మాల్ t² ఈజ్ ఈక్వల్ టు హాఫ్ క్యాపిటల్ T by హాఫ్ స్మాల్ t ఇంటూ హాఫ్ క్యాపిటల్ T + హాఫ్ స్మాల్ t ఈజ్ ఈక్వల్ టు మొత్తం ఇలా వచ్చింది ఎక్స్ప్రెషన్ అని చెప్పారనమాట. సో మెండల్ సెల్ఫ్ పాలినేటెడ్ ద F2 generation and found the dwarf F2 plants and continued to generate dwarf in F3 and F4 generation. He concluded that genotype of dwarf plants are homozygous. మనకి డ్వార్ఫ్ రావాలంటే హోమోజైగస్లోనే అది పాసిబుల్ అవుతుంది, హెట్రోజైగస్లో మనకి డ్వార్ఫ్ రాదు. క్యాపిటల్ T స్మాల్ t ఉంటే అది టాలే అవుతుంది, డ్వార్ఫ్ అవ్వదు. డ్వార్ఫ్ రావాలంటే స్మాల్ t రావాల్సిందే. సో వాట్ డూ యూ థింక్ దట్ he would have got? He self-pollinated the tall F2 generation. మళ్ళీ టాల్ F2 జనరేషన్ని సెల్ఫ్ పాలినేట్ చేస్తే ఏమవుతుంది? సో వీటిని కానీ సెల్ఫ్ పాలినేషన్ చేస్తే అతనికి మళ్ళీ టాల్ ప్లాంట్సే వస్తాయి. అదే మనకి వీటిని కానీ సెల్ఫ్ పాలినేట్ చేస్తే మళ్ళీ సేమ్గా 1:2:1 రేషియో ఆఫ్ జీనోటైప్, 3:1 రేషియో ఆఫ్ ఫీనోటైపే వస్తుంది. ఇదన్నమాట దీని ఆన్సర్. సో యూజువల్గా మనకేంటంటే ప్రాబబ్లీ ఫ్రమ్ ద ప్రిసీడింగ్ ఆఫ్ పారాగ్రాఫ్ క్లియర్గా మనకి జీనోటైపిక్ రేషియో ఏంటో క్యాలిక్యులేట్ చేయగలిగాం మ్యాథమెటికల్ ప్రాబబిలిటీని వేస్ట్ చేసుకొని, బై సింప్లీ లుకింగ్ అట్ ఫీనోటైప్ ఆఫ్ ఎ డామినెంట్. కొన్నిసార్లు ఫీనోటైప్ చూస్తే జీనోటైప్ చెప్పలేం, అది క్యాపిటల్ టీనా క్యాపిటల్ T స్మాల్ టీనా అని మనం చెప్పలేం. దాన్ని ఎలా ప్రెడిక్ట్ చేస్తాం? సో దాన్ని ఎలా ప్రెడిక్ట్ చేస్తామంటే టెస్ట్ క్రాస్ అంటాం అనమాట. టెస్ట్ క్రాస్లో ఏం చేస్తారంటే టాల్ వెరైటీని ఒకదాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. సో ఈ టాల్ వెరైటీని పేరెంటల్ డ్వార్ఫ్ ప్లాంట్తో క్రాస్ చేస్తాం. క్రాస్ చేసినప్పుడు అది ఫర్ ఎగ్జాంపుల్ మనకి టెస్ట్ క్రాస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. టెస్ట్ క్రాస్లో ఏమవుతుందంటే, సో టెస్ట్ క్రాస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ వెరైటీ తీసుకున్నాను నేను, క్యాపిటల్ T. అజ్యూమ్ నాకు తెలియదు ఇది క్యాపిటల్ టీనా క్యాపిటల్ T స్మాల్ టీనా అని తెలియదు. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే క్యాపిటల్ టీని తీసుకొని డ్వార్ఫ్ అంటే స్మాల్ t మాత్రమే వస్తుంది కదా. సో ఇప్పుడు నేను క్రాస్ చేశాను. సో ఈజీగా పునెట్ స్క్వేర్తో రిప్రజెంట్ చేస్తున్నాను. క్యాపిటల్ T స్మాల్ t, క్యాపిటల్ T స్మాల్ t, క్యాపిటల్ T స్మాల్ t, క్యాపిటల్ T స్మాల్ t, ఇలా అన్నీ పుట్టినవన్నీ కూడా మనకి ఎలా వచ్చాయి? అన్నీ కూడా హెటిరోజైగస్ వచ్చాయి. కానీ మనకి ఇది కూడా తెలీదు, ఎందుకంటే మనం జీనోటైపికల్ మనం గెస్ చేయలేం కాబట్టి అన్నీ ఆల్ టాల్ ప్లాంట్స్ వచ్చాయి. ఆల్ టాల్ ప్లాంట్స్ వస్తే మనం ఏమనుకోవాలి? అది హోమోజైగస్ టాల్ అనుకోవాలి. ఇలా కాకుండా ఇన్ కేస్ పేరెంటల్ ఇది నేను తీసుకున్నాను, ఇప్పుడు దీంతో క్రాస్ చేద్దాం. సో క్యాపిటల్ T స్మాల్ t, స్మాల్ t స్మాల్ t, స్మాల్ t స్మాల్ t, క్యాపిటల్ T స్మాల్ t. సో ఈ కేసులో ఏం జరిగింది? నాకు 50% ఆఫ్ ద ప్లాంట్స్ టాల్ వచ్చాయి, 50% ఆఫ్ ద ప్లాంట్స్ డ్వార్ఫ్ వచ్చాయి. దీన్ని బట్టి మనకి ఫైనల్గా అర్థం అవ్వాల్సింది ఏంటంటే టెస్ట్ క్రాస్లో 50% టాల్ 50% డ్వార్ఫ్ వస్తే అది హెటిరోజైగస్. అలా కాకుండా మనకి అన్నీ కూడా 100% టాల్ వచ్చాయంటే అది హోమోజైగస్. దీన్నే మనం టెస్ట్ క్రాస్ అని పిలుస్తాం. సో ఈ టిపికల్ టెస్ట్ క్రాస్ అనేది an organism, pea plant here, showing dominant phenotype and whose genotype is determined. ఏదైతే డామినెంట్ ఫీనోటైప్ ఉంది కానీ జీనోటైప్ కనుక్కోవాలి మనం. సో క్రాస్డ్ విత్ రెసెసివ్ పేరెంట్ ఇన్స్టెడ్ ఆఫ్ సెల్ఫ్ క్రాసింగ్. తర్వాత సచ్ క్రాస్ కెన్ బి ఈవెన్లీ బీ అనలైజ్ టు ప్రెడిక్ట్ ద జీనోటైప్ ఆఫ్ ద టెస్ట్ ఆర్గానిజం. సో ఇలా మనకి వైట్కి వైలెట్కి మధ్యలో క్రాస్లో ఇలా డిటర్మైన్ చేశాడనమాట ఈ ఎగ్జాంపుల్స్ని. యూజింగ్ పునెట్ స్క్వేర్ ట్రై టు ఫైండ్ ద నేచర్ ఆఫ్ ఆఫ్ స్ప్రింగ్స్ ఆఫ్ టెస్ట్ క్రాస్. టెస్ట్ క్రాస్ని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. వాటి రేషియోస్ అయితే ఇవి. సో యూజింగ్ ద జీనోటైప్ ఆఫ్ దిస్ క్రాస్ యూ కెన్ గివ్ ద జనరల్ డెఫినేషన్ ఫర్ ఎ టెస్ట్ క్రాస్.
జీనోటైప్ని బట్టి మనం టెస్ట్ క్రాస్ యొక్క డెఫినేషన్ ఇవ్వచ్చు. ఇప్పుడు ఇక్కడ టెస్ట్ క్రాస్ చూస్తే సో ఇది హోమోజైగస్ రెసెసివ్ అనమాట. డబ్ల్యూ ఇది హోమోజైగస్ రెసెసివ్నే. సో యూజువల్గా మనం ఇక్కడ ఏం చేసాం, మనం క్రాస్ చేసాం. సో పేరెంటల్తో క్రాస్ చేసాం. క్రాస్ చేసినప్పుడు మనకి ఇక్కడ అన్ని వైలెట్ ఫ్లవర్సే వచ్చాయి. సో ఈ రెండు కూడా హోమోజైగస్ రెసెసివ్, అంటే ఈ రెండు కూడా వైట్ ఫ్లవర్స్ తీసుకున్నాం. ఈ రెండు కేసెస్లో ఒకటేమో ఈ పేరెంట్ని తీసుకున్నాం ఈ కేసులో, ఇంకోటేమో ఇక్కడ తీసుకున్నప్పుడు ఏమైందంటే మనకి ఈ కేసులో ఈ హోమోజైగస్ రెసెసివ్లో 50% వైలెట్ ఫ్లవర్స్ వచ్చాయి, 50% వైట్ ఫ్లవర్స్ వచ్చాయి. ఇక్కడ మనకి 100% వైలెట్టే వచ్చాయి, వైట్ రాలేదు. సో దీన్ని బట్టి ఇది హోమోజైగస్, ఇది హెటెరోజైగస్ అని ఇలా కనుక్కున్నాం అన్నమాట. సో బేస్డ్ ఆన్ ద అబ్జర్వేషన్ ప్రకారం మనకి మోనోహైబ్రిడ్ క్రాస్ మెండల్ ప్రపోజ్ చేసిన జనరల్ రూల్ ఏంటంటే కన్సాలిడేట్ దిస్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఇన్ మోనోహైబ్రిడ్ క్రాస్. సో ఈ రూల్స్నే మనం ప్రిన్సిపల్స్ లేదా లా ఆఫ్ ఇన్హెరిటెన్స్ అన్నాం. ఫస్ట్ లా ఏంటంటే లా ఆఫ్ డామినెన్స్, సెకండ్ లా వచ్చి లా ఆఫ్ సెగ్రిగేషన్. లా ఆఫ్ డామినెన్స్ చూద్దాం. క్యారెక్టర్స్ అనేవి డిస్క్రీట్ యూనిట్స్ ద్వారా కంట్రోల్ అయి ఉంటుంది, అంటే జీన్స్ ద్వారా కంట్రోల్ అయి ఉంటుంది. మనం మెండల్ ఎలాగో మనకి ఎందుకంటే వాటిని ఫ్యాక్టర్స్ అనే పిలిచాడు, జీన్స్ అనేవి తెలియవు కాబట్టి ఫ్యాక్టర్స్ ఎప్పుడు కూడా పెయిర్స్లోనే వస్తుంది. ఇన్ డిస్సిమిలర్ ఫ్యాక్టర్స్లో ఏంటంటే ఒక మెంబరు ఇంకొక దాన్ని డామినేట్ చేస్తుంది. సో లా ఆఫ్ డామినెన్స్ యూజువల్గా ఏంటంటే వన్ ఆఫ్ ద పేరెంటల్ క్యారెక్టర్స్ ఇన్ మోనోహైబ్రిడ్ క్రాస్ని రిప్రజెంట్ చేస్తుంది. ఎక్స్ప్రెషన్ ఆఫ్ బోత్ F2లో ఏమో రెండు కనిపిస్తాయి. సో దీన్ని బట్టి మనకి ప్రపోర్షన్ 3:1 రేషియో వస్తుంది ఫీనోటైపికల్గా. అలా ఒకదాన్ని ఇంకొకటి డామినేట్ చేస్తున్నాయి కాబట్టి దాన్ని లా ఆఫ్ డామినెన్స్. ఏదైతే డామినేట్ చేస్తుందో అది డామినెంట్, ఏదైతే సప్రెస్ అవుతుందో అది రెసెసివ్. నెక్స్ట్ లా ఆఫ్ సెగ్రిగేషన్, సెకండ్ లా. ఈ రెండు లాస్ కూడా మనకి మోనోహైబ్రిడ్ క్రాస్ని బేస్ చేసుకునే వచ్చినవి. సో ఈ లా వచ్చి బేస్డ్ ఆన్ అలీస్ డు నాట్ షో ఎనీ బ్లెండింగ్, అలీస్ ఎప్పుడు బ్లెండ్ అవ్వవు, that both the characters are recovered, so that as such in F2 generation. So thus one of these is not seen in F1 stage. ఒకటైతే F1 స్టేజ్లో అసలు చూడం. దో ద పేరెంట్ రెండు కూడా గ్యామెటిక్ ఫార్మేషన్లో ఉన్నా కానీ ఫ్యాక్టర్స్ ఆర్ అల్లీల్స్ అనేవి పెయిర్గా సెగ్రిగేట్ అవుతాయి, పెయిర్గా ఫామ్ అవుతాయి. అండ్ సపరేట్ అయ్యేటప్పుడు కూడా ఒకదాన్ని ఇంకొకటి ఇన్ఫ్లుయెన్స్ చేయదు. సో గ్యామెట్స్ ఏమవుతాయి, రెండిట్లో ఒకదాన్నే రిసీవ్ చేసుకుంటాయి. హోమోజైగస్ అయితే అన్నీ ఒకే రకమైన గ్యామెట్స్ ప్రొడ్యూస్ అవుతాయి. హెట్రోజైగస్లో 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ ఈక్వల్ ప్రపోర్షన్లో డిస్ట్రిబ్యూట్ అవుతాయి. సో అది హోమోజైగస్కి హెట్రోజైగస్కి. సో ఇది మనకి లా ఆఫ్ డామినెన్స్, లా ఆఫ్ సెగ్రిగేషన్ బేస్డ్ ఆన్ మోనోహైబ్రిడ్ క్రాస్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ మొత్తం టాపిక్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో పెట్టండి. దీనికి రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి.